హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ 10 o'clock. 10 o'clock అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఓపిక లేదని చెప్పి మార్నింగే ఫ్రైడ్ రైస్ చేశాను పిల్లల కోసం. అదే కొంచెం ఎక్కువ చేసి నా కోసం కూడా ఉంచేసుకున్నాను. ఇందులో బోల్డ్ అండ్ వెజిటబుల్స్ అన్నీ వేసాను అనమాట. లైక్ క్యారెట్, మష్రూమ్స్, తర్వాత ఎగ్స్ అన్నీ వేసి చేశాను. సో అదే ఇప్పుడు నేను తినేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. రాత్రి చాలా చాలా తొందరగా తినేసాను, 6:30 ఆ టైంకే. మస్తు ఆకలేసేస్తుంది. సో లెట్స్ ఈట్ అవర్ బ్రేక్ఫాస్ట్. లంచ్ని బ్రేక్ఫాస్ట్గా తింటున్నాను అనమాట. అండి, నేను ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. దాని తర్వాత మన బ్లాగ్ లో కంటిన్యూ అవుద్దాం. ది వ్యాక్సిన్ వార్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, థియేటర్స్ లో ఉంది, హిందీలో నేను చూశాను. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇట్స్ అబౌట్ మన కరోనా టైంలోని వ్యాక్సిన్స్ ఎంత కష్టపడితే మనందరికీ అందుబాటులోకి వచ్చాయి, ఎవరెవరు సైంటిస్టులు ఎంత కష్టపడ్డారో ఆ వ్యాక్సిన్ ని తయారు చేయడానికి అన్నా ఆ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది గెలవడానికి వాళ్ళు పడ్డ కష్టం, అండ్ బయట కంట్రీస్ వాళ్ళు ఎలా దీన్ని బిజినెస్ గా యూజ్ చేసుకుందాం అని ట్రై చేశారు. అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాకు ఇంకో పాయింట్ చాలా నచ్చింది. ఇండియన్స్ తోనే ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది కంపేర్ టు బయట వాళ్ళ కన్నా అని చెప్పి ఒక యూనిక్ పాయింట్ తో చాలా బాగా తీశారు. నేను థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే యూ కెన్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్, అది ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో వచ్చినప్పుడైనా మీరు కంపల్సరీగా చూడండి. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే నేను ద కాశ్మీర్ ఫైల్స్ చూడలేదు, ద కేరళ స్టోరీస్ కూడా చూడలేదు. ఐ థింక్ డైరెక్టరే అనుకుంటా ఈ సినిమా కూడా తీసింది, అంతవరకు నాకు తెలుసు. అండ్ స్కంద రిలీజ్ అయింది, పెద్దకాపు రిలీజ్ అయింది, ఇంకేదో మూవీ కూడా రిలీజ్ అయింది. ఇంకొకటి ఏది రిలీజ్ అయిందో గుర్తు రావట్లేదు. కానీ స్కంద అయితే బోయపాటి సినిమాలు అసలు చూడడానికి అవ్వట్లేదు ఈ రోజుల్లో పిల్లలతోని. దే ఆర్ లైక్ సినిమా స్టార్టింగ్ లో అన్ని సినిమాలు బోయపాటి గారివి సేమ్ టాంప్లెట్ లో ఉంటాయి. లైక్ ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉండే ఫ్యామిలీ నిండి ఆడోళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఒక అబ్బాయి, ఒక వాళ్ళ భాషలో మగాడు ఒకరు వస్తాడు, మొత్తం అందరినీ కచ్చా పచ్చ అనుకుంటూ, మనం కుకుంబర్ కట్ చేసినప్పుడైనా 2 సెకండ్లు ఆలోచిస్తాము, ఎంతమంది మనుషుల్ని చంపినప్పుడు ఆలోచించరు. లైక్ ఇట్స్ సో వైలెంట్. మెయిన్లీ పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళకి అది ఎలా ఇంపాక్ట్ పడుతుందో అనేసి నాకు చాలా భయం వేస్తుంది. లైక్ గ్రో రెసిపీ పోస్ట్ చేసింది అనమాట. ఇట్స్ లైక్ స్టాక్ ప్రిపేర్ చేయాలి, దాంట్లోని మైదాతో పాస్తా చేయాలి, ఆ రెండింటిని మిక్స్ చేసి వాళ్ళ బేబీ కోసం వండింది. అది నాకు మస్తు బాగా అనిపించింది. ఈ మధ్య నాకు ఈ కొరియన్ వి, చైనీస్ వి ఈ వ్లాగ్స్ ఎక్కువ చూడడం మొదలెట్టాను. ఐఎమ్ సో క్రేవింగ్ దట్ చూయి టెక్స్చర్డ్ ఉండే నూడిల్స్ విత్ ప్లెయిన్ సూప్, ప్లెయిన్ బ్రాత్ ఉంటది కదా, అలా నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు కొరియన్ బ్లాగ్స్ ఏమైనా చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇట్స్ సో అరోమాటిక్ ఉంటుంది, బట్ అందులోని నూడిల్స్ అన్న చాలా బాగుంటాయి. బ్యాంకాక్ లో నేను ఇలాంటివి తిన్నా, అప్పుడు నాకు చాలా చాలా నచ్చింది. అక్కడ రకరకాల నూడిల్స్ దొరుకుతున్నాయి తెలుసా, అవన్నీ నేను మస్తు క్రేవ్ చేస్తున్నాను. లైక్ గ్లాస్ నూడిల్స్ అని, తర్వాత స్వీట్ పొటాటో నూడిల్స్ అని, తర్వాత అదేంటో పొటాటో లాగా స్లిప్పరీ నూడిల్స్ అని, చాలా రకాల అక్కడ రైస్ నూడిల్స్ అనేవి దొరుకుతాయి. సో అవన్నీ నేను మస్తు క్రేవ్ చేస్తాను. ఇట్స్ లైక్ బ్రాత్ ఉంటుంది, దాంట్లో నూడిల్స్ కుక్ చేసి వేస్తారు, దాంట్లో బోల్డ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఉంటాయి. సో ఈరోజు మనం వెజిటేబుల్ బ్రాత్ చేసి నూడిల్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నాం అనమాట. నాకు కూడా తెలియదు అది ఎలా వస్తుంది అన్నది. ఎలా వచ్చినా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఈరోజు రెసిపీ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో విజేతాకి వెళ్ళి కొంచెం సామాన్లు తీసుకురావాలి. అందుకోసం నేను విజేతాకి వెళ్ళాను అనమాట. ఏదైనా ఇంపార్టెంట్ ఏంటి లేదు, జస్ట్ కొంచెం మైదా ఇవన్నీ కావాలి. అలాగా ఒక్కలమే వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఎత్తుక్కోవచ్చు. నేను ఎప్పుడు కుషాలతో వెళ్ళినా వాడు పెన్సిల్ కావాలి, ఇది కావాలి, ఎరేజర్లు కావాలి అనుకుంటూ ఆ స్టేషనరీ ప్లేస్లోనే ఉండిపోతాడు అనమాట. అండ్ పానీపూరి కూడా తెచ్చాను. ఇది వచ్చేసి కోకోనట్ షుగర్. ఇది హరీష్ ఎక్కువ బాగుంది అన్నది, అదే చూద్దాం అని చెప్పి అదొకటి తెచ్చాను. ఇక్కడ అన్ని రకాల బేకింగ్ గూడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఐసింగ్ షుగర్, ఈ షుగర్, ఆ షుగర్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఫస్ట్ మనం వెజిటేబుల్ బ్రాత్ చేసుకుందాం. వెజిటేబుల్ బ్రాత్కి చాలా చాలా ఈజీ. ఇది లిక్విడ్ గోల్డ్ అంటారు తెలుసా. మీ ఇంట్లో కనుక మీ పిల్లలు ఏవైనా వెజిటేబుల్స్ అస్సలు తినరు, వాళ్ళకి ఎలా తినిపించాలో అర్థం అవ్వట్లేదంటే ఇలా బ్రాత్ చేసి మనం ఉంచుకోవచ్చు. ఆ బ్రాత్ని మనము పిల్లలకి తాగిపిస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఇట్స్ జస్ట్ లైక్ అన్ని వెజిటేబుల్స్ ఏవైతే ఉండవో అవన్నిటిని బాయిల్ చేసి ఆ వాటరేనండి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏంటి పెద్ద
ఆశ్చర్యమైంది ఏం కాదు. బట్ మన కల్చర్‌లో కొంచెం తక్కువే కదా! ఎందుకంటే మనం చాలా తక్కువ చేసుకుంటాము. మనకి చారులు, పప్పులు, పప్పులుసులు అన్నీ రకరకాలున్నాయి గదా! అందుకోసం ఇవి చేయడం వేస్ట్ అని అనిపిచ్చింది. నా దగ్గర ఒక చిన్న క్యాబేజీ ముక్కుంటే క్యాబేజీ ముక్కేసాను, ఆనియన్స్ ఏసాను, ఒక ఆనియన్ ఏసాను, తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్కేసాను, దాని తర్వాత కొద్దిగా మిరియాలు, ఒక తేజ్‌పత్ర ఆకు కూడా ఏసాను. లేదంటే మరీ పచ్చి వాసనొస్తది. ఇవన్నీ ఏసిన తర్వాత ఆల్మోస్ట్ అరగంట సేపు బాయిల్ అవ్వనివ్వాలి. అలా స్లోగా బాయిల్ అవుతూ ఉండి మన వెజిటబుల్స్‌లో ఉండే ఎసెన్స్ మొత్తం ఆ వాటర్‌లోకి వచ్చేయాలనమాట. బేసిక్ పాయింట్ అది. నేను మొన్న లూలు మాల్‌కెళ్ళాను కదా! అక్కడ కూడా కొన్ని బ్రాత్స్ ఉంటాయేమోనని ఎతికా. కానీ ఎంత జనం ఉన్నారంటే ఏది కొనేంత సీనే లేదనమాట. సో, ఐ వాజ్ లైక్ నెక్స్ట్ కొంచెం ఒక వారం, 10 రోజుల తర్వాత ఈ సరదా అంతా తీరిపోద్ది. దాని తర్వాత అప్పుడు మనం ఆరాంగా ఎళ్ళొచ్చులెండి అనుకున్నా. మొన్న ఎవరో వీడియోలు కూడా నాతో షేర్ చేశారు. లైక్ షేర్ కాదు, లైక్ చూసాను. ఏంటి అంటే ఇందులో కొద్దిగా పాలకూర కాడలు, పాలకూర, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. తర్వాత ఇదొచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. వీటి ముందుకి తోకలుంటాయి గదా! వాటిలిని కూడా ఇందులో యాడ్ చేశాననమాట. బేసికల్లీ ఇంట్లో ఉన్న మిగిలిపోయిన వెజిటబుల్స్ అన్నిటితోనే బ్రాత్ చేస్తారు. ఇంకేంటి తెలుసా, నేను బయట చూసిన నేను రెసిపీస్‌లో ఉల్లిపాయ తొక్కలు, క్యాబేజీ, క్యారెట్ గీసిన తొక్కలు వాటన్నిటితోనే చేస్తారంట అసలు. ఆహ్, మనకిప్పుడు ఇన్ని కొట్టే పెస్టిసైడ్స్‌కి ఆ తొక్కలు అస్సలు మంచివి గావు. సో, నేను విజేతకెళ్ళాను కదా! అక్కడి నుంచి నేను ఒక మైసూర్ పాక్ కూడా తీసుకొచ్చా. అక్కడ మస్తు టెంప్టింగ్‌గా అనిపించిందనమాట. టేస్టీగా అనిపించింది. అందుకోసం తీసుకొచ్చాను. అది కూడా చూడ్డానికి కూడా మంచిగా ఏరీగా చాలా చాలా బావుంది. మధ్య మధ్యలో కొద్దిగా పిస్తా గూడా ఉంది. అండ్ ఈ మార్నింగ్ వచ్చేసి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఫ్యాను, లైట్ ఆపుదామని చెప్పి టక్కుమని ఎళ్ళాను. కాలికి ఆ సోఫా తగిలి అబ్బా! అని ఒక ఆర్తనాదం వినిపిచ్చి నా చిటికెన వేలు మస్తు వాసిపోయిందనమాట. చాలా అంటే చాలా నొప్పొస్తుంది. దేవుడి దయ వల్ల ఇరగకుండా ఉంటే చాలు. ఇరిగిందంటే అంతే తొక్క ఊడిపోద్దనమాట. చాలా చాలా నొప్పైపోయింది నా కాలు. అండ్ ఇప్పుడు ఒక టాబ్లెట్ ఏసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకటి లైవ్ చేసి రెస్ట్ తీసుకుంటే మనశ్శాంతిగా అనిపిస్తది. ఏ వీడియో పోస్టులు చేయకుండా అలా పడుకొని ఉంటే ఏదో పెద్ద అన్యాయం చేసేసుకుంటున్నట్టు మనకి మనమే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటదనమాట. ఈ బ్రాత్ అన్నది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అవుతూనే ఉందనమాట. కుక్కర్‌లో పెట్టేయొచ్చు కదా సిరి, పనయిపోద్ది అనుకోవచ్చు. బట్ నేను ఏ రెసిపీస్ చూసానో వాళ్ళెవరు కుక్కర్‌లో పెట్టలేదు. వాళ్ళందరూ స్లో కుక్కర్ యూజ్ చేస్తారంట. మరి ఏంటో ఆ స్లో కుక్కర్ నాకు కూడా తెలీదు. సో, ఈ మధ్యన నాకు ఇంకేమైనా క్యూజీన్స్ నేర్చుకోవడానికి చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. లైక్ మార్వాడి క్యూజిన్స్ అవనివ్వండి, తర్వాత బీహారీవి, దాని తర్వాత ఇటాలియన్‌వి కొన్ని వీడియోస్ చూశాను. ఇటలీలోనంట ఇప్పుడు ఈ టైంలో టమాటాలు బాగొస్తాయి కదా! వాళ్ళు సంవత్సరానికి తరబడిన టమాటో ప్యూరీ ఏదైతే ఉంటదో అది చేసుకుంటారు. లైక్ ఒక ఫ్యామిలీ మొత్తం మనం పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటాం అలా అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. లైక్ ఎవ్రీ కల్చర్ హ్యాస్ దట్ యూనిక్ థింగ్ కదా! అంటే లైక్ ఏ వెజిటబుల్ ఎప్పుడొస్తదో సంవత్సరం అంతా నిలవ పెట్టుకోవడానికి రకరకాల టెక్నిక్స్ యూజ్ చేశారు మన వరల్డ్ అంతా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది నా లంచ్ ప్లేట్. ఒక కప్పు రైస్, ఒక కప్పు పెరుగు, ఒక 3 వంకాయ చక్రాలు తింటున్నా. సో యమ్మీ అనమాట. ఏం చెప్తున్నాను? టమాటోలు బోలెడొస్తాయంట ఈ టైంలో. ఆ టమాటోలన్నీ తీసుకుంటారు. ఫ్యామిలీ అందరూ కలిసి ఆ టమాటోలన్నిటిని మూడికలు తీసి, దాన్ని వాష్ చేసి, కట్ చేసి, దానికొక మిషన్ కూడా ఉంటది. ఆ మిషన్ ఏంటంటే సీడ్స్‌ని వేరు చేస్తదనమాట ఈ పల్ప్ నుంచి. ఆ పల్ప్ మొత్తాన్ని తీసిన తర్వాత కంటైనర్స్‌లోని ఏదో ఏదో సెట్రిక్కో ఏదో మరి మొత్తానికి సాల్ట్, షుగర్ లాంటిది ఏదో సెట్రిక్ లాంటిది ఒకటేస్తారు. తర్వాత బేసల్ లీఫ్, ఆ టమాటో ప్యూరీ ఏసి వాటన్నిటిని ప్రెషర్ కుక్ చేస్తారంట. అది నా కాలు వాసిపోయింది కదా! నా ఫేస్‌లో లిటరల్లీ చూడొచ్చు. ఎంత నొప్పొస్తుందంటే అంత నొప్పొస్తుంది ఆ టైంకి. లైక్ అన్‌బేరబుల్ పెయిన్ అనమాట. సో, కానీ ఏం చేస్తాను చెప్పండి? చచ్చినట్టు పడాల్సిందే. అండ్ మీరు డైటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు అన్నం మీద ప్రేమ పెరిగిపోతదనమాట. యాహ్! ఫర్ ష్యూర్. అండ్ దాని తర్వాత ఆ టమాటోని, ఆ ప్యూరీస్‌ని ఉంచుకుంటారు. అలా ఇటాలియన్స్ అలా చేసుకుంటారు. మనం పచ్చళ్ళు చేసుకుంటాము. చాలామంది వెజిటబుల్స్ అన్నిటిని పికిల్డ్ వెజిటబుల్స్ చేసుకొని కూడా ఉంచుకుంటారు. లైక్ యాపిల్స్ అంటే జాన్వరి టైంలో చలికాలంలోనే వస్తాయంట కదా! సో, ఈ యాపిల్స్ అన్నిటిని పికిల్డ్ చేసి ఉంచుకుంటారు. అలా
డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ వీడియోస్ చూస్తుంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్ తెలుస్తుంది. తెలుస్తుండడమే కాకుండా మనం రిలేట్ చేసుకోగలం అనమాట. లైక్ చూసారా, మన కల్చర్లో ఇది ఉంది, సేమ్ ఇంచుమించు అలాంటిదే కదా అనేసి మనం ఊరగాయలు పెట్టుకుంటాం. మామిడికాయ ఊరగాయ, టమాటో ఊరగాయ, ఉసిరికాయ ఊరగాయ, అవన్నీ ఇయర్ అంతా రావు కదా. ఎప్పుడో వచ్చే వాటిని అంత జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకుంటాం వితౌట్ ఎనీ లైక్ పెస్టిసైడ్స్ కదా, అవే ఏంటి పాడైపోకుండా ఉండడానికి యూజ్ చేసేవి. పెస్టిసైడ్స్ అంటే పురుగులు పోవడానికి యూజ్ చేసేవి. పాడై ఏంటో గుర్తురావట్లేదు. మీకు ఎవరికైనా గుర్తొస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ మైదాతో చేస్తున్న పాస్తా అనమాట, లేదా నూడిల్స్ అనమాట. ఈ మధ్యన బయట వీడియోస్ చూస్తున్నాను, చాలామంది మనం అనుకుంటున్నంత చెత్త అనుకోవట్లేదు. మనం మైదా అంటే వి థింక్ ఇట్స్ లైక్ సో నెగిటివ్ కదా, అస్సలు మంచిది కాదు, మన కడుపుకి అస్సలు మంచిది కాదు అనేసి చాలా కంట్రీస్లో అలా థింక్ చేయట్లేదు. ఆల్ పర్పస్ ఫ్లవర్ ఈజ్ అ గుడ్ ఫ్లవర్ అనే అంటున్నారు. మరి తెలీదు, ఏదైనా ఎక్సెస్గా తింటే ఏది మంచిది కాదు, లిమిట్లో తింటే అన్నీ మంచిదే అని చెప్పి ఒకటి అర్థమైందన్నమాట. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసా, దాని తర్వాత ఒక పెద్ద నైఫ్ తీసుకుని బుజ్జుకని కట్ చేసేయాలన్నమాట. నేను ఏ వీడియో చూసానో ఆ వీడియోలో కొంచెం ఎక్కువ పెద్ద స్ట్రిప్సే కట్ చేశారు. నేనేమో ఇంకా స్టైల్గా ఉంటుందని చెప్పి చిన్న స్ట్రిప్స్ కట్ చేశాను. నాకు కట్ చేసిన తర్వాత అర్థమైపోయింది ఆవిడ పెద్దది ఎందుకు కట్ చేశాను. పెద్దది కట్ చేస్తే ఓపెనింగ్ ఈజ్ సో ఈజీ, చిన్నవి కట్ చేస్తే ఓపెనింగ్ అయ్యేలోపు సాగిపోతుంది అనమాట. నాకు అర్థమైంది, ఎవరి రెసిపీలు వాళ్ళకే బాగా తెలుసు, నువ్వెందుకు నీ బుర్ర వాడావు, ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టు చెయ్యి కొన్ని రోజులు, దాని తర్వాత నీ బుర్ర యూస్ చేద్దు కానీ అన్న ఫీలింగ్ వచ్చింది. నీకు ఒక పక్క చేస్తూ ఉంటే ఒక పక్క సాగిపోతున్నాయి. వీటిలోని లైట్గా మైదా కోట్ చేసి ఉంచుకుంటే బాగా వస్తుంది అనమాట. అండ్ వీటిని బాయిల్ చేయాలి ఇప్పుడు. సో నాకు ఇది చేస్తున్నంతసేపు ఇది ఎక్కడ ముద్ద అయిపోతుందో అని అదో టెన్షన్ అనమాట. సో మనం ఆల్రెడీ బ్రాత్ చేసి ఉంచుకున్నాం, అది ఒక మంచి బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, తాగొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. తర్వాత ఒక వాటర్ తీసుకోండి, అది బాయిల్ అవుతున్నప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని లేదా నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. ఒక 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. హాట్ వాటర్లోనే వేసేయాలి. బాయిల్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ అవి పాస్తా ఏదైతే ఉందో అది మొత్తం తేలిపోతుంది. తెలిపోతే బాయిల్ అయిపోయినట్టే. నేను ఇంకా రావియోలీ కూడా చేయడం నేర్చుకుంటున్నాను, అది కూడా చేసి చూపిస్తాను రేపు ఎప్పుడైనా. దానికి పాలకూర మరి ఇంకేదో చీజ్ కావాలి, ఆ రెండింటిని కర్రీలా కాదు, కొంచెం కుక్ చేసి ఇలాగే మైదాతోనే చేసి చిన్న పాకెట్స్ లాగా చేసి అందులోపల అది పెట్టాలి. అది కూడా ఇలాగే బాయిల్ చేయాలి. తర్వాత వైట్ సాస్, రెడ్ సాస్ కలిపి పింక్ సాస్ ఏదో చేయాలి. దాంట్లో నా రావియోలీ వేసుకొని తింటే ఆహా ఓహో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి మన ఓన్ కుజిన్స్ కాకుండా మిగిలినవి తినడం ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు 80% సామాన్లు పడవు. లైక్ నాన్ వెజ్లో సగం సామాన్లు మనం తినము, సగం సామాన్లు పడవు, సీ ఫుడ్ మొత్తం పడదు. సో అన్నిటినీ నేను జాగ్రత్తగా నా ఓన్గా కొంచెం మార్చుకొని చేసుకుంటాను అనమాట. కొద్దిగా మష్రూమ్స్ అంటే వాటిని కొద్దిగా సాటే చేశాను. దాని తర్వాత మన వెజిటేబుల్ బ్రాత్ని ఇందులో యాడ్ చేసా. దీంట్లోని కొంచెం ఒక 1/2 teaspoon సోయా సాస్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా ఏంటంటారు చైనీస్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. తర్వాత మన పాస్తాని అది అయిపోయిన తర్వాత డ్రైన్ చేసి క్లీన్ వాటర్తోని వాష్ కాదు క్లీన్ వాటర్ వేసేస్తే అప్పుడు అవి ఒకటికొకటి అంటుకుపోకుండా ఉంటాయి అన్నమాట. సో మనం బ్రాత్ యాడ్ చేస్తాం. ఇట్స్ మోర్ లైక్ ఫ్లేవర్ఫుల్ అనమాట. చాలా సూప్ ఎంత ఫ్లేవర్ఫుల్ ఉంటుందంటే అంత ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. మీరు ఈ టైప్ ఆఫ్ నూడిల్స్ తిన్నారా ఇంతకుముందు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీద కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయడం అనేది అస్సలు మర్చిపోకండి. చాలామంది దాని మీద సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేస్తారు, మనం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇది యమ్మీ కనిపిస్తుంది. నేను ఇలాగే రావాలనుకున్నాను అనమాట. సో అలాగే వచ్చింది. నూడిల్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా రావాలి అనుకున్నా, అలాగే వచ్చింది. సంతోష్ కూడా అదే అన్నారు, సేమ్ మనం బ్యాంకాక్లో తిన్నట్టే ఉంది అండ్ మచ్ బెటర్ ఉంది అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐ సక్సెస్ఫుల్లీ మేడ్ నూడిల్స్ సూప్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఏ రెసిపీస్ ట్రై చేశారు అన్నది కూడా నాతో షేర్ చేయండి. ఓకేనా, బాయ్.